పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదెవ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే రుద్రమ్మల నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం ఆరదులే శోకాలనే పోకాచగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే నీ నమ్మకాన్ని నిలబెడతాను. ఇక నుంచి అమ్మ నాన్న అక్క చెల్లి అన్నీ నేనే నిన్ను కాపాడుకుంటాను, సరేనా? నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను శ్రావణి. అసలు నిన్న నా ఇంటికి పంపించడమే తప్పు, కానీ తప్పలేదు. నువ్వు రెడీ అయ్యిండు, నేను వెంటనే వచ్చి తీసుకొచ్చేస్తాను. వద్దండి, తొందరపడొద్దు. మీరే మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. నేను కూడా అక్కడికి వస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. తప్పేం లేదు శ్రావణి, వీళ్ళేం తప్పుగా అనుకోరు, ఇబ్బంది అస్సలు ఫీల్ అవరు. ఆంటీ అంకులు నేను సొంత కోడలుగా చూసుకుంటారు. నువ్వు రెడీగా ఉండు, మనం వచ్చేద్దాం. అది కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా? వద్దండి, నేను అక్కడికి వచ్చి మరోసారి అవమానపడ్డానికి సిద్ధంగా లేను. మీరు అర్జెంటుగా మనం ఉండడానికి ఓ ఇల్లు చూడండి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను శ్రావణి. మనం వేరే ఇంట్లో ఉంటే ఎవ్వరూ మనల్ని ప్రశ్నించేవాళ్ళు లేరు. నువ్వే యజమానురాలివి. ఆ ఇంట్లో నువ్వు చెప్పేదే శాసనం, నీ మాటే చట్టం. నువ్వు నీ స్వాతంత్రాన్ని పూర్తిగా అనుభవించవచ్చు, నీ మనసుకు నచ్చినట్టు జీవించవచ్చు. నీకేది కావాలంటే అది కొనిస్తాను. ఏమైనా కొనిస్తారా? నీకేం కావాలో చెప్పు, నేను కొనిస్తాను. ఆస్ట్రేలియా కంగారు కావాలా? కొని తెస్తాను.
చైనా బొమ్మలు కావాలా? సింగపూర్ సెయింట్, లాఫింగ్ బుద్ధ, బ్యాంబూ ప్లాంట్, మనీ ప్లాంట్, ఇటలీ మంచం, ఎలిజబెత్ దోమతెర, ఏది కావాలో చెప్పు బంగారం, చిటికలో తెచ్చి పెడతాను. ఏంటి ఏం మాట్లాడవు? నన్ను చిన్నపిల్లని చేసి చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారు. నో 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 నో, అలా ఏం కాదు. నీకేం కావాలో లిస్ట్ రాసుంచు, అన్నీ తెచ్చి నీ ముందుంచుతాను. పోనీ ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు, ఆ కోరిక కూడా తీర్చేస్తాను. ఛీ, ఫోన్లో ఏంటా మాటలు? ఆహా, అలా కాదు. పిల్లలకి ఏమేం కావాలో చెప్పు, అవన్నీ ముందే కొనేసి రెడీగా పెడతాను అంటున్నాను. కారు బొమ్మలు, బైక్ బొమ్మలు, రిమోట్ హెలికాప్టర్, ఎల్కేజీ సీట్ నుంచి జాబ్ వరకు అన్నీ ఏర్పాటు చేస్తాను. అమ్మ కోతలు రాయుడు, ఏం కోతలు కోతున్నావురా? ఆ? కంగారు పిల్లని తెస్తాడంట, బంగారు జింకలను ఎత్తాడంట. వన్యప్రాణులు ఎక్కడికని దీన్ని బొక్కలో పెట్టాలి. ఆ అబద్ధాలకు కూడా హద్దు ఉంటుందండి. ఏంటి శ్రావణి అంత మాట అనేసావు? అంటే నేను చెప్పినవన్నీ ఏర్పాటు చేయలేనా? సర్లే, ఆ సంగతి అలా ఉంచు. ఎవ్వరూ నీకింతకాలం ఇవ్వంది నేను మాత్రమే ఇవ్వగలిగేది ఇప్పుడు ఇవ్వగలను. అదేంటో చెప్పుకో చూద్దాం. ఏంటది? ఆ, ముద్దు. నా వల్ల కాదు. కానీ నా వల్ల అవుతుందిగా. ఎన్ని కావాలో చెప్పు, మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ లా అన్నీ ఇవ్వగలను. వద్దు బాబు, వద్దు. రేపు మాత్రం కాస్త వీలు చూసుకుని నన్ను తీసుకెళ్లి కాలేజీలో డ్రాప్ చేయండి చాలు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఎరా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అబే ఏం లేదు నాన్న, సుబ్రహ్మణ్యం ఫోన్ మాట్లాడుతుంటేనే. వాడు ఫోన్ మాట్లాడుతుంటే నువ్వు పక్కకు పోవాలి గాని ఇలా తలుపు పక్కన నక్కి నక్కి చూస్తావే. అయినా ఎక్కడికి బయలుదేరావు? ఈవేళ తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతున్నానన్న. మినిస్టర్ గారు బందోబస్తుకి వెళ్తున్నాను. ఇదిగా రావడానికి 2 రోజులు పడుతుంది. అక్కడైనా కాస్త బుద్ధిగా ఉద్యోగం చేసుకోరా. ఒరేయ్, కాస్త మనిషిగా బతకడం నేర్చుకో. అంతేగాని పేరుకు పోలీసు ఉద్యోగం చేసేవి దొంగ పనులు అనిపించుకోకు. వస్తారా సుబ్రహ్మణ్యం? ఇదిగోండి అంకుల్ ఫోను. థ్యాంక్ యూ. ఇదిగో సుబ్రహ్మణ్యం, మీ కొత్త జంట జోరు సెల్ ఫోన్ మూతలు తెలుస్తుందయ్యా. అదిరిందయ్యా సుబ్రహ్మణ్యం, నీకే అనుకుంటా. మాట్లాడు మాట్లాడు. చెప్పు బంగారం. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. మహి, నువ్వా? నేను శ్రావణి అనుకున్నాను. ఓకే ఓకే, ఏం పర్వాలేదండి. నన్ను బంగారం అనే పిలవండి. నాకు మీతో అలా పిలిపించుకోవడం చాలా ఇష్టమండి. ఏంటి సైలెంట్ అయిపోయారు? నాతో మాట్లాడడం మీకు ఇష్టం లేదా? అబే అదేం లేదు. అనుకోకుండా మీ ఫోన్ అని తెలియక సారీ, సడన్ గా అలా అనేశాను. మీరేమి? ఏంటి అప్పుడే మర్యాద ఇచ్చేంత పరాయిదాన్ని అయిపోయానా? అంత దూరం ఏర్పడిందా? మీ మనసు మీరు మార్చుకోగలరు, మర్చిపోగలరు. నేనేం చేయగలను? మీ డైరీలో, ఫోన్ బుక్లో, కాంటాక్ట్లో నా పేరు తీసేశారు. థ్యాంక్స్. అది కాదు మహి. హలో సార్, ఏదో తమాషాకి మాట వరుసకి అలా అన్నాను, ఫీల్ అవ్వకండి. అసలు నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానో తెలుసా? నిన్న మీతో నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. ఫోన్లో ఏదోదో మాట్లాడి మనసుకి కష్టం కలిగించానా? కాస్త ఓవర్గా రియాక్ట్ అయ్యాను కదూ? మీనింగ్లెస్గా, అన్కల్చర్డ్గా బిహేవ్ చేశాను కదూ? నాకు మీ మీద ఉన్న ఇష్టాన్ని మాటల్లో చెప్పలేకపోయాను. ముద్దులు పెట్టేశాను. మరో అమ్మాయితో పెళ్ళైన మీకు నేను ముద్దులు పెట్టడం తప్పే కదూ? ఏంటి చాలా నిశ్శబ్దంగా ఉన్నారు? ఏదైనా మాట్లాడండి. నేను చేసిన తప్పుకి నన్ను తిట్టండి. అంతేకాని అలా మౌనంగా ఉంటే మీకు నేనంటే అసహ్యం వేసి నా నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతాను.
మహి ప్లీజ్, దయచేసి ఇప్పటికైనా వాస్తవంలోకి రా. నా ప్రమేయం లేకుండానే కొన్ని విషయాలు అలా జరిగిపోతూ ఉంటాయి. వాటి గురించి ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. నాకెందుకో నువ్వు నా మీద కోపం మనసులో పెట్టుకొని పైకి ప్రేమ నటిస్తున్నావు అనిపిస్తుంది. నేను నీకు ద్రోహం చేసుండొచ్చు, సరిదిద్దుకోలేని తప్పు చేసుండొచ్చు. అందుకని నన్ను సాధించాలని నీ జీవితం నాశనం చేసుకోకు. అలానే నేను నాతో మాట్లాడొద్దు అనడం లేదు. మనం లైఫ్ లాంగ్ మంచి ఫ్రెండ్స్గా కంటిన్యూ అవుదాం, ఓకే? కరెక్టే. ఈ ఆలోచన నా బుర్రకి తట్టనే లేదు. నిజమే కదా, మనం ఎందుకు ఫ్రెండ్స్లా ఉండకూడదు? శుభలేఖలు పంచేసి పెళ్ళాగిన ఏ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్నేహితులుగా ఉన్న దాఖలాలు లేవు. అందరూ శత్రువుల్లాగానే మారారు. మనమెందుకు ఫ్రెండ్స్లా మారి హిస్టరీ క్రియేట్ చేయకూడదు? అలా చేస్తేనే మన ఫ్రెండ్షిప్కి స్పెషాలిటీ ఉంటుంది కాదు? మహి ప్లీజ్, నా మాట విను. కాస్త ప్రాక్టికల్గా ఆలోచించు. ఓ సారీ, ఐమ్ వెరీ సారీ. నేను తప్పు చేస్తున్నాను కాదు. ఎందుకు మీ విషయంలో నేను తప్పుల మీద తప్పులు చేస్తున్నాను? కొత్తగా పెళ్ళై సంతోషంగా గడపాల్సిన సమయంలో ఫోన్ చేసి చెవిలో జోరీలాగా డిస్టర్బ్ చేయడం చాలా చాలా పెద్ద తప్పు. ప్రాక్టికల్గా పాపం కింద లెక్క. సారీ సారీ ఏ. మహి, నేను ఆ విషయం గురించి మాట్లాడడం లేదు. ఓకే ఓకే, ఇంక సలహాలు ఇవ్వడం ఆపేసి మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందో చెప్పండి. నీ భార్య ఎలా ఉంది? ఏమంటుంది? బాగుంది. ఎస్, చాలా అందంగా ఉంటుంది. నేను చూశాను. దేవుడు తన నీకోసమే పుట్టించినట్టుగా ఉన్నాడు. తనే నీకు ఈడు చూడు. నువ్వు శ్రావణి చూసావా? చూశాను కదా, గుడిలో మీ పెళ్ళవుతుంటే మీరు నన్ను పిలవకపోయినా నేను వచ్చాను కదా. అప్పుడు తనని, మీ పెళ్ళిని సంతోషంగా చూసి వెళ్ళాను. ఐఎమ్ రియలీ సారీ మహి, నన్ను క్షమించు. ఇంక నాకు సారీలు చెప్పడం మానేసి మీ వైఫ్కి ఐ లవ్ యూ చెప్పండి. అవును, శ్రావణి మీ పక్కనే ఉందా? లేదు. ఏ, ఎక్కడికి వెళ్ళింది? శ్రావణి నేను పెళ్లి చేసుకోవటం ఎవరికి ఇష్టం లేదు. మేం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పిన్ని ఇంట్లో ఉండడం కుదరదు, వెళ్ళిపోమంది. అలాగా, మరి మీ ఇంటికి వెళ్ళారా? అక్కడ అదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. అమ్మ మమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు. అయ్యో, అలాగా? అత్తయ్య అలా ఎందుకు చేసింది? పోనీ నేను ఒకసారి అత్తయ్యతో మాట్లాడనా? వద్దు మహి, తను చాలా కోపంగా ఉంది. వద్దు అంటే ఎలా అండి? మరి అప్పుడు మీరేం చేశారు? ఏం చేస్తాం? శ్రావణి వాళ్ళ నాన్నతో పాటే వాళ్ళ ఇంట్లో, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, ఇద్దరం చెరో చోట ఉన్నాం. వెరీ సారీ అండి. మహి, నా సమస్యలను నేను ఎలాగోలా సాల్వ్ చేసుకుంటాను. నీ జీవితాన్ని నువ్వు సరైన నిర్ణయం తీసుకుని కాపాడుకో. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. లేకపోతే ప్రతి క్షణం నీకు ద్రోహం చేశానన్న మానసిక క్షోభ అనుభవిస్తూ బతకాల్సి వస్తుంది. సరే, మీరు చెప్పినట్టు చేయడానికే ట్రై చేస్తాను. ఉంటాను. గుడ్ నైట్.
మర్చిపోవాలా? అది జరిగే పనేనా? పెళ్ళి అని ఆశ పెట్టి ఇంత మోసం చేసి ఇప్పుడు మంచి ఫ్రెండ్స్గా కంటిన్యూ అవుదామంటున్నావా? మనసుకు నచ్చిన వాళ్ళతో స్నేహం, అంతరాత్మకు నచ్చితే ప్రేమ. నువ్వే నా ప్రాణం అనుకున్నాను, నిన్నే దేవుడు అనుకున్నాను, నీ గుండె గుడిలో దేవతనవుదామనుకున్నాను. కానీ నువ్వు నన్ను ప్రియమైన రాక్షసిగా మార్చావు. నా ప్రేమ ఎంత విలువైందో, నా మనసు ఎంత క్షోభ పడుతుందో నీకు తెలిసేలా చెయ్యాలి. నిన్ను ప్రేమించిన ఈ రాక్షసి ఇక నుంచి నీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ రాత్రికి హాయిగా నిద్రపో. గుడ్ నైట్. ఏంటక్క కాలేజ్కి వెళ్తున్నావా? బావగారు వస్తున్నారు కదా? వస్తున్నారు లలిత. ఏం బామర్దే, బండి తుడుచుకుంటున్నావా? ఏం నువ్వు పనులు కూడా చేస్తావా? ఏంటి ఎటకారమా? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఒట్టి అమ్మాయికుల్లా ఉన్నావే. బావ బామర్దల కోపతాపాలు ఒక్కరోజే, ఆ తర్వాత అన్నీ యాజ్ టీజే. టేక్ ఇట్ ఈజీలా ఉండాలి బామర్ది. నువ్వేంటి దాన్నే పట్టుకొని లాక్కుంటూ పీకుంటున్నావు? చూడు బామర్ది, మనసు ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. కూల్ కూల్ రిలాక్స్. ఏంటి సెటైరా? బెదిరిస్తున్నావా? ఉండు నీ పని చెప్తా. అమ్మా చూడమ్మా. అరే ఏంటి బామర్ది, గడ్డలు మిసాలు వచ్చిన ఇంకా చిన్నపిల్లల గారాలు. రే ఏంట్రా ఇది? ఏంటిది? ఇటువో. ఓరమ్ముకుచి ఏంట్రా ఇది? నీకు ఈ అలవాటు కూడా ఉందా? ఆగో ఒక నిమిషం. ఏంటి చెప్పు. ఏంటా గొడవ? చూడమ్మా, అనవసరంగా నాతో గొడవ పడుతున్నాడు. ఆ విషయం అటుంచు, ముందు దీనికి సమాధానం చెప్పు. ఏంటిది? ఏదైతే నీకెందుకయ్యా? ముందు ఇక్కడ నుంచి వెళ్ళు నువ్వు. అత్తయ్య, నోరుంది కదా, నువ్వు ఊరికి అరవకండి. అన్నిట్లో మీ కొడుకుని సమర్థించకండి. ఇదేంటో తెలుసా? గంజాయి. ఏంటిది? నువ్వు మా అమ్మ నన్నే అనుమానించాలా చేయాలని చూస్తున్నావా? నోరు ముయిరా. ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాద దక్కదు. ఒక్క ఫోన్ పోలీసులు కొట్టానంటే తీసుకెళ్లి లోపలేస్తారు, జన్మలో బయటికి రావు. ఒరే మోహన్, ఏంట్రా ఇది? అమ్మా, ఇదంతా వీడు కావాలని చేస్తున్నాడమ్మా. మనల్ని బెదిరించాలని చూస్తున్నాడు. రే, అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? నువ్వు ఏమన్నా మా గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? ఎందుకత్తయ్య అలా అర్థం చేసుకోకుండా మాట్లాడతావు? వాడి జేబులోంచి గంజాయి పడింది, ఇది వాడి జేబులోదే. ఇది మీకు తప్పు అనిపించడం లేదా? ఏంట్రా ఇది గంజాయని నీకెలా తెలుసు? ఈ అలవాటు నీకు ముందే ఉందా? నువ్వే దీన్ని తీసుకొచ్చి కింద పడేసి నా కొడుకు జోబులోంచి పడిందని అబద్ధం చెప్తున్నావా?